హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వంచించారు అలాగే పల్యం ఎలా చేయాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఆకు తాలింపు లేదా పల్యానికి 3 రకాల ఆకుకూరలను అయితే తీసుకున్నాను. సబ్సిగే సొప్పు, తెలుగులో సోయాకు అంటారు, తోటకూర, చిలక తోటకూర. వీటిని ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తారు. ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. మీ సైడ్ ఏమంటారో వీటిని కమెంట్ చేయండి. చూసారు కదా, నేను ఈ 3 రకాల ఆకుకూరలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరలని నీట్గా మన్ను లేకుండా ఇడిపించి పెట్టుకోవాలి. చూసారు కదా ఇలా. ఈ సోయాకిని కర్ణాటక వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. మన తెలుగు వాళ్ళకి తక్కువ అనుకుంటా, దొరకడము తక్కువే, యూజ్ చేయడము తక్కువే అనుకుంటా నాకు తెలిసి. ఈ సోయాకు వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే బాలింతలకి ఎక్కువగా పాలు పట్టడానికి ఈ ఆకును ఎక్కువగా తినమని చెప్తారు. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఒక పాత్రలో వేసుకోవాలి. అలాగే మిగిలిన ఆకుకూరలను కూడా ఇలా ఒక్కొక్కటే తీసుకొని బాగా విడిపించి పెట్టుకోవాలి. విడిపించి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ ఆకుకూరల వలన చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, B6, B12, సి, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, జింక్, సోడియం, కాపర్ ఇలాంటివి ఎక్కువగా పోషకాలు దొరుకుతాయి. డైలీ వీటిని మన ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా అయితే ఉపయోగాలు ఉంటాయి. మాంసంలో కన్నా వీటిలోనే ఎక్కువగా పోషకాలు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఒక పాత్రలో అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా అన్ని ఆకుకూరలను ఒక పాత్రలో వేసుకొని వాటర్ పోసి ఒక 15 మినిట్స్ అలాగే పెట్టాలి. అప్పుడు మొన్నంతా నాని కిందకి వెళ్ళిపోతుంది కదా, నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా, ఇలా 3-4 టైమ్స్ నీట్గా ఇలా వాటర్ పోసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కందిబ్యాలు తీసుకోవాలి. నేను కందిబ్యాలకు బదులుగా అనప బ్యాళ్ళని అయితే తీసుకున్నాను. అది మీ చాయిస్, ఏవైనా తీసుకోవచ్చు పప్పు. ఇలా 3-4 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఈ బ్యాళ్ళు ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ఫుల్ ఉడికించుకోకూడదు, మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, ఇలా 70% ఉడికిన తర్వాత అందులోకి ఈ ఆకుకూరనైతే, తరిగిపెట్టిన ఆకుకూరనైతే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వంచించారుకి ఎంతైతే ఉపయోగపడతాయో వాటరు, సరిపడినంత వాటర్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇలా. అలాగే ఇందులోకి 2 టమోటాలు అయితే వేస్తున్నాను. వంచించారుకి కావాలి కదా మసాలా రుబ్బడానికి. 2 టమోటాలు అయితే వేస్తున్నాను నేను ఇందులోకి. ఆకు మెత్తగా అయితే ఉడకకూడదు, మెత్తగా ఉడికితే బాగుండదు. చూసారు కదా, ఇలా చూసుకుంటూ ఉండాలి కెలబెడుతూ. ఇంకా కొంచెం అయితే ఉడకాలి, మెత్తగా అయితే కాలేదు. చూసారు కదా ఇలా.
ఇప్పుడు ఇక్కడ ఆకైతే ఉడికిపోయింది. చూసారు కదా ఇలా ఇంత ఉడికితే చాలు. ఫుల్ మెత్తగా అయినా బాగుండదు కదా. చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక హోల్స్ ఉన్న పాత్రలో అయితే వేసుకొని వంచేసుకోవాలి. నీళ్ళంతా వంచేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ ఆకుకి తాలింపు వేసుకోవాలి కదా, అది తిరువాత వేసుకోవాలి కదా. దానికి కావాల్సినవి కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, అలాగే ఆవాలు కొంచెం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక అందులో ఆయిలు, ఆవాలు, అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గుతాయి కదా ఎర్రగడ్డ. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించిన ఆకును ఇందులో వేసుకోవాలి. అందులో వాటర్ ఉన్నా కూడా పర్వాలేదు. మీకు వాటర్ అవసరం లేదంటే కొంచెం ఆకుని గట్టిగా పిండేసి వేసుకోండి. చూసారు కదా ఇలా ఆకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వంచారుకి ఈ నీళ్ళు అలాగే పెట్టుకోవాలి. చూసారు కదా ఇప్పుడు ఈ వంచడానికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఎర్రగడ్డ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెం చింతపండు, అలాగే జీలకర్ర, కొంచెం మెంతి, మిరియాలు. చూసారు కదా ఈ వంచారుకి కావాల్సిన పదార్థాలు. దీన్ని కన్నడలో బస్సారు అంటారు. కర్ణాటక వాళ్ళకి చాలా ఫేమస్ ఫుడ్ అనుకుంటా నాకు తెలిసి ఇది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని అందులో ఎర్రగడ్డ, మిరియాలు, జీలకర్ర, మెంతి చూపించాను కదా ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూసారు కదా ఇలా బాగా వేయించుకొని మిక్సీ వేసుకోవాలి. అలాగే మిక్సీకి కొత్తిమీర, అలాగే అప్పుడే పెట్టుకున్నాం కదా టమోటా, చింతపండు అన్నీ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అలాగే కొంచెం తాలింపు వేసుకున్నాం కదా ఆకు తాలింపు
ఆకు తాలింపు కూడా ఒక 2 గరిటెలంతా వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి మర్చిపోయాను, అది కూడా కొంచెం వేయించుకొని దూరగా వేయించుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇలా. ఇందులోకి అలాగే కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చూసారు కదా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి చూపించాను కదా అప్పుడే ఆవాలు, కరివేపాకు వేసుకొని మిక్సీకి పట్టించాము కదా ఆ మసాలాని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో కొంచెం నేను పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ సరిపడినంత వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా తెరులుతూ ఉంటుంది కదా, బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇంతే. చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది రైస్ కానీ ముద్ద కానీ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా చాలా అయితే బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.